హలో, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ తెలుసుకుందాం. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మనం ఏ విషయం గురించైనా ఏ వస్తువు గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఆబ్జెక్ట్లోని కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, రైట్? ఓకే, జస్ట్ టెల్ మీ, మెయిన్లీ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్, హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ఏదో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, బోన్స్ అండ్ మజిల్స్ మెయిన్లీ అంటున్నాను. చిన్న చిన్న ఆర్గాన్స్ అవన్నీ పక్కన పెట్టండి, బట్ మెయిన్లీ. సో అలాగే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎర్త్లో కూడా చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కెమికల్ కాంపోనెంట్స్, మెకానికల్ కాంపోనెంట్స్ అని. సో వీటిలో మనం తెలుసుకోవడానికి అసలు మనం స్పేస్లో ఎంత రీసెర్చ్ చేసామో, మూన్ గురించి ఎంత తెలుసుకున్నామో, వేరే ప్లానెట్స్ గురించి ఎంత తెలుసుకున్నామో, మన ఎర్త్ మన దేని మీద అయితే నించుంటామో మన హోమ్ ల్యాండ్, దాని కిందకి వెళ్ళడానికి చాలా కష్టం. అంటే స్పేస్లో ఎంత ఈజీగా రీసెర్చ్లు చేయగలిగామో, బట్ ఎర్త్ ఇంటీరియర్లో మీద అంత రీసెర్చ్లు చేయలేకపోయాం. బికాస్ యూ నో దట్ ఇట్స్ అ హార్డ్ మెటీరియల్, రాక్స్ ఉంటాయి హార్డ్. ఇక్కడ నుంచి సైంటిస్ట్ ఒక టెలిస్కోప్ పెట్టి స్పేస్లో చూడడము ఈజీ, బట్ ఎర్త్లో వెళ్ళాలంటే చాలా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ అంత ఈజీ కాదు. బట్ మనకి డైరెక్ట్ ఎవిడెన్సెస్ కాకుండా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవేంటో మనం చూసుకుందాం. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఎర్త్ లోపల ఏంటుంది, అది లోపల ఎలా బిహేవ్ చేస్తుంది, భూగోళం లోపల ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయి, ఎందుకు తెలుసుకోవాలి? బికాస్ మనం దాని మీద ఉంటున్నాం. ఫస్ట్ అది అంటే మనం దేని మీద ఉంటున్నామో దాని గురించి కొంచెమైనా ఐడియా ఉండాలి కదా. తర్వాత ఈ లోపల ఫీచర్స్ వల్ల, ఇప్పుడు బయట అయితే మనం రిలీఫ్ ఫీచర్స్ అంటే మన మౌంటైన్స్, ఓషన్స్, ప్లేన్స్, ప్లేట్యూస్, ఇవన్నీ ఫార్మేషన్కి కారణం ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నమాట. లోపల ఉండే కాంపోనెంట్స్, లోపల ఉండే మినరల్స్, లోపల జరిగే టెంపరేచర్స్, ఆ లోపల ఎర్త్ తనలో తాను పడే రకరకాల కండిషన్స్కి కారణం మనకి పైకి కనిపించే సో కాల్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. అంటే ఎర్త్ రిలీఫ్ ఫీచర్స్ అవి తెలుసుకోవాలంటే మనం బేసికల్గా ఎర్త్ ఇంటీరియర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దీనికి ఎవిడెన్సెస్ ఏంటి? మనం ఎవిడెన్సెస్ ఏం కనుక్కున్నాం? ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కదా, ఆఫ్ ద ఎర్త్. సో ఇది ఎర్త్ లోపల ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు ఏముంది దాని లోపల, అదొక మనకి మిస్టరీగా మిగిలిపోకుండా ఉండడానికి మనకి రెండు కారణాలు, అంటే అది ఏంటో తెలుసుకోవడానికి రెండు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ ఎవిడెన్సెస్ ఏంటి? ఒకటి డైరెక్ట్, మిగతావి ఇండైరెక్ట్ అన్నమాట. ఈ డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే దీంట్లోనే మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే మనం ఎంత ప్రయత్నం చేసాం, అంటే హ్యూమన్ రేస్ ఎర్త్ని తెలుసుకోవడానికి, లోపల ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ తెలుసుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేసాం అనేవి డైరెక్ట్ ఎవిడెన్సెస్. ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్లో ఏమొస్తాయి? నేచర్, ఎర్త్ ఏం చెప్పింది, తన లోపల తను ఏమున్నదని తనంతట తాను ఏం చెప్పినది ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. సో డైరెక్ట్లో ఫస్ట్ మనకి ఏ ఎవిడెన్స్ వస్తుంది? ఫస్ట్, ఇప్పటి వరకు డీపెస్ట్ మైన్ మన ఎర్త్ లోపల, అంటే భూమి మీద తవ్వగలిగిన మైన్ అంటే తెలుసు కదా, కోల్ మైన్స్, ఓర్స్, ఇలాగా. అంటే మనం తవ్వకాలు అంటే మైన్ ఇప్పటివరకు డీపెస్ట్ లోతైన మైన్ ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు తవ్వామంటే ఓన్లీ 4 kilometers డీపెస్ట్ మైన్ టిల్ నౌ డగ్ ఆన్ ది ఎర్త్. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, 4 kilometers అయినా మనం తవ్వగలిగాం. ఎగ్జాక్ట్లీ అంతే, 4 kilometers. అది కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో అనమాట. అక్కడ గోల్డ్ మైన్స్, డైమండ్ మైన్స్ అన్నీ ఉంటాయి కదా. సో దానికోసం ఇప్పటివరకు మనం ఎర్త్లో డీపెస్ట్ మైన్ తవ్విందంతా 4 kilometers. ఈ నెక్స్ట్ తర్వాత ఓషనిక్ డ్రిల్లింగ్.
ఓషనిక్ డ్రిల్లింగ్ అంటే ఏంటి, దేనికోసం? మనకి తెలుసు ఓషన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సో మెనీ మినరల్స్, ఆయిల్స్, చాలా రకాల ఈ మినరల్స్ అని ఓషన్స్లో దొరుకుతాయి. సో మన బాంబే హై, ట్రాంబే, డిగ్ బాయ్ ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? ఓషన్ డ్రిల్లింగ్లో ఆయిల్ కోసం అనమాట. ఈ ఆయిల్ కోసం చేసింది, అది కూడా మైన్ కాదు, ఇట్స్ అ బోర్. అది కూడా ఎంత డెప్త్ చేయగలిగామంటే ఓన్లీ 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ డెప్త్ వరకు మాత్రమే మనం ఓషన్లోని బోర్ వేయగలిగాం. అది మన ఆయిల్ కోసం, మన పెట్రోకెమికల్ నెసెసరీస్ కోసం. ఇది ఎర్త్ కదా, టోటల్ డెప్త్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 6000 కిలోమీటర్స్. అంటే ఇమాజిన్ చేయండి, 6000 కిలోమీటర్ల ఎర్త్ కైవారం దాని లోతు అయితే మన ఇప్పటివరకు ఎంత మనకి తెలియగలిగే? ఓన్లీ 4 కిలోమీటర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ 6 కిలోమీటర్స్ ఇన్ ఓషానిక్ డ్రిల్లింగ్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? మనం అర్త్ గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్, భూగోళం లోపల ఎలా ఉందో, అది ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేయగలిగామంటే ఈ 6000 కిలోమీటర్స్లో 4 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ ఏమాత్రం. సో ఇంతకన్నా హ్యూమన్ బీయింగ్స్ ఎర్త్ గురించి, ఎర్త్ డెప్త్లోకి వెళ్ళలేకపోయారు. ఇదే మన హైయెస్ట్ మ్యాక్సిమం పాయింట్ అనమాట. బట్ ఎర్త్ ఇండైరెక్ట్గా చాలా ఎవిడెన్సెస్ చూపించింది. ఫస్ట్ ఏంటంటే మన టెంపరేచర్, ప్రెషర్, తర్వాత ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, మెటియోరైట్స్. ఇవి ఎందుకంటే మెయిన్ది సీస్మిక్ వేవ్స్. సో మనం ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఎవరితో ఏం చూపించింది, ఏంటని చెప్పింది? డైరెక్ట్ ఎవిడెన్స్లోని డీపెస్ట్ మైన్ ఒకటే మైను, మన ఆయిల్ డ్రిల్లింగ్ కోసం, ఓషనిక్ డ్రిల్లింగ్ కోసం ఓన్లీ బోర్ మాత్రమే. బట్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటంటే టెంపరేచర్స్, హౌ ఇట్ బిహేవ్స్, ప్రెషర్, ఎర్త్ క్వేక్స్ మనుషులు తయారు చేయగలిగే. ఎర్త్ క్వేక్స్ ఆర్ మ్యాన్ మేడ్? నో కదా. వాల్కెనోస్, earthquakes can be artificial in times nowadays, but not all the earthquakes. Volcanoes, impossible, we cannot make a volcano. And next, meteorites. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెటియోరైట్ అంటే ఏంటి, మన లాస్ట్ క్లాసెస్లో చూసాం, అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సీస్మిక్ వేవ్స్ అనమాట. సో ఎవిడెన్సెస్ ఏంటి? డీపెస్ట్ మైన్ ఓన్లీ ఆఫ్రికాలో, ఆయిల్ డ్రిల్లింగ్ కోసం 6 కిలోమీటర్స్, ఓషనిక్ డ్రిల్లింగ్. ఇండైరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ, ఎర్త్ క్వేక్స్, మెటియోరైట్స్. సిస్మిక్ వేవ్స్, ఇది సిస్మిక్ వేవ్స్ చాలా ఇంపార్టెంట్. కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి, what is the instrument to find out earthquakes వస్తున్నాయని మనం ఇన్స్ట్రుమెంట్ దేంతో కనిపెడతాం, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? సో ఈ సిస్మిక్ వేవ్స్ ఉన్నాయి కదా, ఇవి 3 టైప్స్ అన్నమాట. సిస్మిక్ వేవ్స్ ఇవి మనకి ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ తెలుసుకోవడంలో చాలా హెల్ప్ చేసాయి. ఇట్స్ అ మెయిన్ ఎవిడెన్సెస్ అనమాట ఇవి. లేకపోతే ఎర్త్ లోపల ఎలా బిహేవ్ చేస్తుంది, దాని లోపల ఏముంది, ఎలా ఉంటుంది, హార్డా, షెల్లా, రాకా, మాల్టేనా, ఇవన్నీ ఏమి మనకి తెలియలేకపోవచ్చు. ఈ సిస్మిక్ వేవ్స్లోని 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. పీ వేవ్స్,
S waves and L waves. సో ఇవి ఇప్పుడు ఈ సిస్మిక్ వేవ్స్లో 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటి P వేవ్స్, S వేవ్స్ అండ్ L వేవ్స్. వీటి వల్ల ఎర్త్ లోపల స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని ఏ కాంపోనెంట్స్ తయారై ఉన్నది అని మనకు తెలిసే. ద 3 వేవ్స్ P, S, L. సో ఈ P వేవ్స్ ఎలా ఉంటాయంటే ఇది P వేవ్ అన్నమాట. P వేవ్స్, ఈ P వేవ్స్ ఏంటంటే దే కెన్ పాస్ త్రూ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ 3 మీడియమ్స్. P waves ఏంటి, దే కెన్ పాస్ త్రూ ఆల్ 3 మీడియమ్స్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, P waves ఇవి అంటే ఆల్ 3 మీడియమ్స్ ఒక మాలిక్యూల్లో ట్రావెల్ చేయగలిగేవి ఏంటంటే అని అర్థం ఏంటంటే, మన చిన్నప్పుడు ఫిజిక్స్లో చదివే ఉంటాము మాలిక్యూల్స్ గురించి. 3 మీడియమ్స్ అంటే ఏంటి, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అన్నమాట. సాలిడ్స్లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, సాలిడ్స్ మాలిక్యూల్స్ దగ్గరగా అంటుకుని ఉంటాయి. అదే లిక్విడ్స్లో కొంచెం దూరంగా దగ్గరగా ఉంటాయి కానీ బట్ అంటుకుని ఉండవు అనమాట. అదే గ్యాసెస్లో సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఉంటాయి. దీస్ ఆర్ ది 3 మీడియమ్స్. ఇదే P వేవ్స్. ఇక్కడ P వేవ్స్కి వస్తే P వేవ్స్ ఈ 3 మీడియమ్స్లోంచి ట్రావెల్ చేయగలవు. అవి ఎలా అంటే, వేవ్ అంటే ఏంటి, కైండ్ ఆఫ్ రే ఆర్ ఒక ఇమాజిన్ చేయండి, టార్చ్లోంచి మనం ఒక లైట్ పంపిస్తున్నాం. అది చాలా స్ట్రాంగ్ టార్చ్, లైక్ పోలీస్ వాళ్ళు యూజ్ చేసే టార్చ్. సో దానికి ఏంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కొంచెం కావాలంటే షార్ప్ అవుతుంది, లేకపోతే లైటింగ్ కొంచెం బ్లంట్ అవుతుంది. ఈ వేవ్ని మనం ఇక్కడ పంపించినప్పుడు P వేవ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడితో ఆగిపోకుండా, అంటే ఇది మనం కాంటినెంట్స్ మౌంటైన్ అనుకోండి, ఇదేమొచ్చి సీ అనుకోండి, లిక్విడ్, ఎనీ లిక్విడ్. ఇది సమ్ atmosphere, open atmosphere, there's nothing here. P waves can travel to all the 3 mediums అనుకున్నాం కదా, ఇదిగోండి, they can break. సో ఇక్కడ నుంచి మనం P వేవ్ని పంపిస్తే అది సాలిడ్ని అంటే రాక్ని దాటుకుని వాటర్లోకి, ఓషన్స్లోకి, అలాగే అట్మాస్ఫియర్, అక్కడ అట్మాస్ఫియర్ ఉన్న ఇట్ కెన్ ట్రావెల్. సో P waves are called longitudinal waves. వీటినే కంప్రెషనల్ వేవ్స్ అంటారు. P waves ఏంటంటారు, కంప్రెషనల్ వేవ్స్. ఎందుకు కంప్రెషనల్ వేవ్స్ అంటామంటే, మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఇక్కడ నార్మల్గా ఒక మినిమం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది, బట్ ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే అది ఎలా ట్రావెల్ చేస్తాయంటే, ఫస్ట్ ఇది P వేవ్ వచ్చింది. ఓకే, ఇగో P వేవ్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేసింది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి స్మూత్గా వెళ్తూ ఇక్కడికి వచ్చేకల్లా కొంచెం వెనకాలకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ముందుకు ట్రావెల్ చేసింది. ముందుకు ట్రావెల్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం రివర్స్ వస్తుంది. మళ్ళీ ట్రావెల్ చేసింది, కొంచెం రివర్స్ వస్తుంది, ట్రావెల్ చేసింది, రివర్స్ వస్తుంది. P waves ఇలా ట్రావెల్ చేస్తాయి. మీరు చిన్నప్పుడు స్ప్రింగ్తో ఆడుకుని ఉంటారు కదా, ఒక స్ప్రింగ్ ఉంటే దాని స్ప్రింగ్ని మనం స్ట్రెచ్ చేస్తే, జోరుగా స్ట్రెచ్ చేసి లాగితే ఏంటవుతుంది, స్ట్రెచ్ అయ్యి మళ్ళీ ముందుకు వస్తుంది, మళ్ళీ వెనకాలకి వెళ్తుంది.
ఎగ్జాక్ట్లీ పీ వేవ్స్ బిహేవ్ లైక్ స్ప్రింగ్. ఇలాగే పీ వేవ్స్ బిహేవ్ లైక్ స్ప్రింగ్ని ఎక్కువ జోరుగా లాగితే ముందుకు రావడం, మళ్ళీ వెనకాలకు వెళ్తుంది, ఎలాస్టిసిటీ అన్నమాట. సో అన్ని మీడియంస్లో ట్రావెల్ చేయగలదు, అందుకే వీటిని లాంగిట్యూడల్ వేవ్స్ అంటారు. బికాస్ ద పాత్ ఈజ్ long. They can travel in all the three mediums, and first they travel, again they bounce back, and they travel, again they bounce back, they travel and they bounce back. So P waves avi. Next, they are called primary, or man chusam kada solid, liquid and gases. They can travel through all the things. They are called primary. Primary waves అని ఎందుకు అంటాం ఇక్కడ? ఎందుకంటే మీరు కమెంట్ సెక్షన్లో రాసే ఉంటారు, మనం ఎర్త్ క్వేక్ని కొలిచే మెషిన్ ఏమంటే సిసిమోగ్రాఫ్ అంటాం అనమాట. సిస్మిక్ వేవ్స్ని దేంతో తెలుసుకుంటాం మనం? సెసిమోగ్రాఫ్. సో వీటిని ప్రైమరీ వేవ్స్ని ఎందుకంటామంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఎర్త్ క్వేక్ వస్తుంది అని మనం సెసిమోగ్రాఫ్లో డిటెక్ట్ చేస్తారు సైంటిస్టులు. డిటెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నల్ ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ నుంచి ఫస్ట్ ఎర్త్ సర్ఫేస్ మీదకి సిగ్నల్ పంపించేది. అంటే ఇది ఎర్త్ కదా, ఇక్కడెక్కడో ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుంది, మనం ఇక్కడెక్కడో ఉంటాం. సో వీ సే సమ్వేర్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కడో ఎర్త్ క్వేక్ వస్తుంది అంటే ఈ సెస్మోగ్రాఫ్స్ ఎప్పుడు ఆల్ ద టైమ్ ఆన్లోనే ఉంటాయి. కంటిన్యూస్గా అవి డిటెక్ట్ చేస్తూనే ఉంటాయి అనమాట వేవ్స్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ అవి వస్తే వెంటనే ఇమీడియట్గా అలర్ట్స్ వస్తాయి, సిగ్నల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇది ఎక్కడో ఎర్త్ క్వేక్ వచ్చింది అంటే ఫస్ట్ సర్ఫేస్కి ఆ సెస్మోగ్రాఫ్కి హిట్ చేసేవి పీ వేవ్స్. అంటే మనకి భూమిలోంచి ఉపరితలానికి ఫస్ట్ మొదటిగా సంకేతాలు పంపించేవి ఆర్ ఉపరితలాన్ని తన్నగలిగేవి ఏంటంటే పీ వేవ్స్ అనమాట. సో అందుకే వాటిని ప్రైమరీ వేవ్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ప్రైమరీ ఆర్ లాంగిట్యూడినల్. లాంగిట్యూడినల్ అంటే చూసాం కదా, ఎందుకు లాంగిట్యూడినల్ అంటామంటే దే ట్రావెల్ ఇన్ ఆల్ ద 3 మీడియమ్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ముందుకు వెళ్తాయి, మళ్ళీ వెనకాలకు వస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనకాలకు వస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనకాలకు వస్తుంది. దేర్ వెలాసిటీ అండ్ డైరెక్షన్ ఆర్ ఇన్ ది సేమ్ పాత్. మామూలుగా వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంటాయి? జాగ్రఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అంటే జాగ్రఫీలో మనకి ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. ఇట్ డస్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ ఇట్. సో కొంచెం మనకి ఫిజిక్స్ కూడా ఐడియా ఉంటే బాగుంటుంది. దిస్ ఈజ్ అ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తుంది, వెలాసిటీ ఇలా ట్రావెల్ చేస్తుంది. కానీ పీ వేవ్స్ మాత్రం ఇలా ట్రావెల్ చేస్తే పీ వేవ్స్ మాత్రం దాని డైరెక్షన్ ఇటు ఉంటే దాని వెలాసిటీ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే దాని వెలాసిటీ అది ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నా అంటే నెక్స్ట్ ఎస్ వేవ్స్కి వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకు ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం అనేసి. ఎస్ వేవ్స్కి వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇది ఇప్పుడు వేవ్స్ని నేను ఇలా పంపించాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవి. సో అయితే ఇది దాని డైరెక్షన్ కూడా ఈ పాతే, దాని వెలాసిటీ కూడా ఈ పాతే. దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. పీ వేవ్స్లో డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అందుకే వాటిని లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ ప్రైమరీ వేవ్స్. ప్రైమరీ ఎందుకంటా ఉంటే ఫస్ట్ సంకేతాలు అంటే మిగతా అన్ని పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్లో ఉన్న 3 వేవ్స్లో ఫస్ట్ సెసిమోగ్రాఫ్ని హిట్ చేసేవి పీ వేవ్స్. సో వెలాసిటీ విల్ ఇంక్రీజ్ విత్ డెప్త్. పీ వేవ్స్లో ఏంటంటే while passing in the same direction of their momentum generally pass at the reduced velocity. ఇందాకలా అనుకున్నాం కదా, వెలాసిటీ, డైరెక్షన్ సేమ్ పాత్లో ఉంటాయి అన్నమాట, ప్యారలల్గా ఉంటాయి. ఉండడం వల్ల ఏంటవుతుందంటే while passing in the same direction of their momentum generally pass at the reduced. సేమ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు కొంచెం బ్యాక్కి వస్తుంది వెలాసిటీ, అంటే ముందుకి హిట్ ఇప్పుడు
ఆ డైరెక్షన్ ఇటే వెళ్తుంది, వెలాసిటీ కూడా అటే వెళ్తుంది. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం ముందుకు వెళ్ళి వెనకాల హిట్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని రెడ్యూస్డ్ రేట్ వెలాసిటీ, జనరలీ మొమెంటమ్ జనరలీ పాసెస్ అట్ ద రెడ్యూస్ వెలాసిటీ అంటే ఏంటి, ఇట్ విల్ బిట్ ల్యాగ్ హియర్, it will bit lag here and go forward and lag here and go forward, but direction velocity are parallel to each other. While passing through inner core again increases velocity. మళ్ళీ ఇన్నర్ కోర్ వచ్చేసరికల్లా ఏంటవుతుంది, ఈ పీ వేవ్స్, ఫస్ట్ వేవ్స్ తెలుసుకోండి, తర్వాత ఇన్ డీటెయిల్డ్గా స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ చెప్తాను, హౌ మెనీ లేయర్స్ ఉన్నాయని. సో నౌ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇన్నర్ కోర్ ఏంటి మేడం ఇలా అని. సో దిస్ టెల్స్ అస్ ద ఇన్నర్ కోర్ ఈస్ ఇన్నర్ కోర్ వచ్చేసరికల్లా ఇట్ అగైన్ ఇంక్రీజెస్ వెలాసిటీ అనమాట, వెలాసిటీ పెంచేస్తుంది. సో దీనివల్ల మనకి ఏం తెలిసింది ఏంటంటే, ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ ఐరన్ అండ్ అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వద్దాం. సో ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ ఐరన్ అండ్ అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్. నెక్స్ట్ ఎస్ వేవ్స్ అనమాట. ఈ ఎస్ వేవ్స్ అంటే ఏంటి, దే ఆర్ కాల్ secondary waves. They are called secondary waves or transverse waves. S waves, they cannot pass through, they can pass through only liquids. They cannot pass through all the three mediums. అంటే ఇందాక మనం ఏం చూసాం, పీ వేవ్స్ ఏంటి, లిక్విడ్స్లోంచి, సాలిడ్స్లోంచి, లిక్విడ్స్లోంచి, గ్యాస్లోంచి, మూడిట్లోంచి పాస్ వేవ్స్ ట్రావెల్ చేస్తాయి. బట్ ఎస్ వేవ్స్ అయితే ఓన్లీ దే కెన్ పాస్ త్రూ లిక్విడ్స్. అంటే ఇప్పుడు ఒక ఎస్ వేవ్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఇది డైరెక్ట్గా హ్యాపీగా ఇలా వెళ్ళిపోతుంది. అదే ఒక ఎస్ వేవ్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఇంకా గ్యాసెస్లోంచి కూడా ట్రావెల్ చేయవు. సో ఎస్ వేవ్స్ కెన్ ట్రావెల్ ఓన్లీ ఇన్ లిక్విడ్స్. విచ్ వేవ్స్ కెన్ ట్రావెల్ ఓన్లీ ఇన్ లిక్విడ్స్ అంటే ఎస్ వేవ్స్. వీటిని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. ట్రాన్స్వర్స్ అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్. దీస్ ఆర్ ది సెకండ్ సెసిమోగ్రాఫ్. మనకి ఎర్త్ క్వేక్ ఇది హిట్ అవుతుంది అని తెలిసేటప్పుడు ఫస్ట్ పీ వేవ్స్ పరిగెట్టి వచ్చి మనకి ఎలాగా చెప్తాయో ఇవి సెకండ్ వస్తాయి అనమాట. ఓకే, మేము ఇప్పుడు వీఆర్ హిట్టింగ్ ఎర్త్ క్వేక్ వస్తుంది, దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇలా ఇలా అని. సో దీస్ ఆర్ ది సెకండ్ ఆఫ్టర్ పీ వేవ్స్ to touch the seismograph or to touch the surface. So ఇది S waves అన్నమాట. These are the S waves. మీరు P waves కి S wave కి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది ఎలా ఉంది, డైరెక్షన్. యూ జస్ట్ టెల్ మీ వన్ థింగ్. ఈ రెండు బొమ్మలు చూస్తే ఇప్పుడు మనం వెలాసిటీ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. కెన్ యూ టెల్ మీ నౌ what will be the direction and what will be the velocity in S wave? P wave బొమ్మ ఎలా ఉంది, ఎక్దమ్ బ్లాక్ స్ట్రైట్గా ఉంది. ఓకే, అదే S wave అంటే క్రస్టెడ్ ట్రఫ్ ఇలాగా వేవీగా లేదు. సో దీన్ని బట్టి ఏమైనా ఊహించగలుగుతున్నారా దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది, దాని వెలాసిటీ ఎలా ఉంటుంది? ఐల్ టెల్ యూ. ఇఫ్ పీ వేవ్ ఇస్, ఇది పీ వేవ్ డైరెక్షన్ కదా, సారీ ఎస్ వేవ్ డైరెక్షన్ కదా, ఇది ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని వెలాసిటీ, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎస్ వేవ్ అయితే దాని డైరెక్షన్లో పైకి ఉంటుందన్నమాట. సి సో నో కెన్ టెల్ పీ వేవ్లో వెలాసిటీ అండ్ డైరెక్షన్ ట్రావెల్ ప్యారలల్లీ, బట్ ఎస్ వేవ్లో వెలాసిటీ అండ్ డైరెక్షన్, ఇది అనుకున్నాం కదా, ఇది డైరెక్షన్ అయితే ఇది వెలాసిటీ అని, ఇది డైరెక్షన్ అని. సో ఎస్ వేవ్స్లో డైరెక్షన్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్. ఏంటి, డైరెక్షన్ అండ్ వెలాసిటీ పర్పెండిక్యులర్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ 90 degrees.
దాని డైరెక్షన్ ఇలా ఉంటే దాని వెలాసిటీ పైకి వెళ్తుంది. ఇది ఇలా దాని డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తుంది, వెలాసిటీ పైకి వెళ్తుంది. మళ్ళీ కొంచెం ఇలా ట్రావెల్ చేస్తుంది, వెలాసిటీ పైకి వెళ్తుంది. ఇది ముందుకు వెళ్తుంది, వెలాసిటీ పైకి వెళ్తుంది. సో అందుకే వీటిని ఏమంటారు, ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏంటి, ఎస్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్ బికాస్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ ట్రావెల్ ఇన్ అ పర్పెండిక్యులర్ వే. పీ వేవ్స్లో ఏంటి, డైరెక్షన్, వీటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అండి. లాంగిట్యూడ్ అంటే ఏంటి, మనం చూసాం కదా, ఎనీథింగ్ విల్ బి స్ట్రైట్, లాంగ్, ఒకటే డైరెక్షన్. సో పీ వేవ్స్లో ఏంటి, వెలాసిటీ డైరెక్షన్ ప్యారలల్గా ఉంటాయి. ఈ ఎస్ వేవ్స్లో మాత్రం వెలాసిటీ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. దీస్ ఆర్ ది సెకండ్ to be seen in the seismograph when there is a earthquake. These are the transverse. అందుకే వీటిని ఇవి ఇలా ట్రావెల్ చేస్తాయి కదా, దే ట్రావెల్ లైక్ దిస్. సో వీటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. ఇది డైరెక్షన్, ఇది వెలాసిటీ, డైరెక్షన్, వెలాసిటీ. Yeah, ఇది P and S waves velocity will increase only till the depth of 2900 kilometers. అంటే వీటి వెలాసిటీ P waves travel like a sound wave. సౌండ్ వేవ్కి ఎలా ట్రావెల్ చేస్తుందో P wave కూడా అలాగే ట్రావెల్ చేస్తుంది. బట్ ఈ రెండు వేవ్స్ వెలాసిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే ఓన్లీ 2900 కిలోమీటర్స్ డెప్త్. అంటే ఇది మన ఇందాక ఇది మన ఎర్త్ కదా, సో ఎర్త్ మొత్తం సెంటర్ ఎంత, 6000 kilometers or I'll tell you approximately. అంటే ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇక్కడి నుంచి పంపించినా మన ఇక్కడి నుంచి వచ్చిన 2900 kilometersకి మాత్రమే డెప్త్ వరకు అవి ఏంటి ఇంతవరకే. అంటే ఇమాజిన్ చేయండి, ఇది 2900 అంటే హాఫ్ ఆఫ్ ది ఎర్త్ మాత్రమే ట్రావెల్ చేయగలవు. ఎల్ వేవ్స్, ఇంకా నెక్స్ట్ ఈజ్ ఎల్ వేవ్స్. ఎల్ వేవ్స్ అంటే ఏంటి, వాటిని లవ్ వేవ్స్ అని కూడా అంటారు. ఇగోండి ఎల్ వేవ్స్ ఆర్ లవ్ వేవ్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్ అని ఎందుకంటారు, బికాస్ ఇవి ఓన్లీ ఎర్త్ సర్ఫేస్ మీద మాత్రమే, దే కెన్ ట్రావెల్ ఇన్ ఆల్ ద 3 మీడియమ్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ మాసెస్, ఆల్ ద 3, బట్ ఓన్లీ క్రస్ట్ ఆర్ అప్పర్ మ్యాంటల్ వరకు మాత్రమే అవి ట్రావెల్ చేయగలవు, ఇంకా అంతకన్నా డీప్స్లోకి వెళ్ళలేవు. దీస్ ఆర్ కాల్ సర్ఫే వేవ్స్. ఇవి ఈ రెండు వేవ్స్ కంటే ఈ ఎస్ వేవ్స్ ఆర్ వెరీ డిస్ట్రక్టివ్. ఎర్త్ మీద ఇప్పుడు ఎర్త్ క్వేక్ వస్తే ఏంటవుతుందో నేను చెప్తాను మీకు. ఇది ఎర్త్ కదా, ఇమాజిన్ చేయండి, ఇవన్నీ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఎర్త్. ఇక్కడ నుంచి పీ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకుందాం. ఫస్ట్ ఎక్కడో ఎర్త్ క్వేక్, సమ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కడో ఎర్త్ క్వేక్, జపాన్లో ఎర్త్ క్వేక్ వస్తుంది అని మనకి అర్థమవుతుంది. అది ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఎక్కడో ఆఫీస్లో మనకి సైంటిస్టులు సిసిమోగ్రాఫ్ పెట్టి కూర్చుంటారు, వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి, బీప్ అంటే సిగ్నల్స్ వస్తాయి. సో పీ వేవ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే, ఎస్ వేవ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ పీ వేవ్స్ ఏం చేస్తాయి, ఇక్కడ వరకు వెళ్ళి, అంటే ఇక్కడ రాక్స్ అవి ఉంటాయి కదా మనకి, రకరకాల రాళ్ళు అవన్నీను మన ఎగ్జాక్ట్లీ క్రస్ట్ కిందన. సో ఈ సర్ఫేస్ రాక్స్కి అవి తగులుతాయి అన్నమాట. తగిలిన వెంటనే ఇక్కడ నుంచి ఎల్ వేవ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇది కొంచెం పెద్దగా గీస్తున్నాను, ఈ రాక్స్ పార్ట్ మాత్రమే. ఇగో ఇవన్నీ రాక్స్, ఎర్త్ లోపల పెద్ద పెద్ద బాల్డర్స్ లోపల, మన క్రస్ట్ లోపల. అయితే ఈ పీ వేవ్స్ ఏం చేస్తాయి, ఎక్కడెక్కడ ఎర్త్ వేవ్ ఎపిసెంటర్ ఉంటే ఇక్కడ నుంచి అవి పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఈ రాక్ని హిట్ చేస్తాయి, సర్ఫేస్ దగ్గర ఉన్న రాక్స్ని. ఇక్కడ హిట్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి ఇంకొక వేవ్, అదే మన ఎల్ వేవ్ ఆర్ లవ్ వేవ్, ఇక్కడ నుంచి మీరు రిలే రన్నింగ్ మ్యాచెస్ చూసే ఉంటారు.
స్కూల్లో ఆడే ఉంటారు. దాంట్లో ఎలా ఉంటుంది, ఒక రిలే ఏదో పట్టుకున్నారు, టార్చ్ లాగా ఏదో, మొత్తం ఆ 400 మీటర్స్ గ్రౌండ్లోని ఎంతమంది కాంపిటీటర్స్ ఉంటారో, రన్నర్స్ ఉంటారో వాళ్ళందరూ పట్టుకెళ్తారు. వాళ్ళ టీము అక్కడ వెయిట్ చేసి ఉంటారు ఇంకో నలుగురు. ఇప్పుడు రెడ్ టీమ్ అయితే ఇద్దరు రెడ్ టీం వాళ్ళు. సో ఒకళ్ళు పరిగెట్టి వెళ్ళి ఆల్రెడీ వెయిట్ చేస్తున్న రెడ్ టీం వాళ్ళకి ఈ టార్చ్ ఇస్తారు. అలాగే బ్లూ వాళ్ళు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి పరిగెట్టడం మొదలు పెడతారు. అది ఆ మ్యాచెస్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడైతే మన ఎపిసెంటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఏదైతే ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో పీ వేవ్ ఎస్ వేవ్ ఏం చేస్తాయి, మన స్కూల్లో మనం పరిగెట్టి వెళ్ళి ఇంకొకరికి రిలే ఇస్తే అక్కడి నుంచి ఇంకొకరు నెక్స్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తారు కదా. ఈ ఎస్ వేవ్స్ పీ వేవ్ ఎస్ వేవ్ కూడా సర్ఫేస్ రాక్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సర్ఫేస్ రాక్స్ని హిట్ చేస్తాయి. హిట్ చేస్తే ఇక్కడ నుంచి ఎల్ వేవ్స్ మన క్రస్ట్ మీదకి షేక్ చేయడం మొదలు పెడతాయి. అంటే ఏంటి, ఎనర్జీ. ఎర్త్క్వేక్ అంటే ఏంటి, హై రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఈ పీ వేవ్స్ వెళ్ళి ఎస్ వేవ్ వెళ్ళి ఈ ఎల్ని ముట్టుకుంటే వెంటనే ఎల్ పరిగెట్టి వెళ్ళి ఏం చేస్తుంది, ఇక్కడ ముట్టుకుంటే వెంటనే ఎల్ వెళ్ళి మన భూమి మీద ప్రకంపనలు ఇస్తుంది. దాంతో ఏమవుతుంది, డిస్ట్రక్షన్, భూకంపం, ఇవన్నీ బిల్డింగ్లు పడిపోవడం, చెట్లు విరిగిపోవడం చాలా అవుతాయి. సో పీ వేవ్స్ ఎస్ వేవ్స్ మీ ఎగ్జామ్లో అడిగితే ఇలాగా క్వశ్చన్ అటు రావచ్చు, విచ్ వేవ్స్ ఆర్ మోర్ డిస్ట్రక్టివ్ ఇన్ కాజింగ్ డ్యామేజెస్ ఇన్ ఎర్త్క్వేక్స్ అని అడిగితే, పిఎస్ అని ఎల్ అడిగితే మనం ఏమనుకుంటాం, పీ వేవ్స్ దే ట్రావెల్ టు సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్, ఆల్ ద మీడియమ్స్, ద వెలాసిటీ అండ్ డైరెక్షన్ విల్ బి ప్యారలల్. సో ఖచ్చితంగా ఇదే స్ట్రాంగ్ వేవ్, ఇదే ఫస్ట్ టచ్ అవుతుంది కాబట్టి సిస్మోగ్రాఫ్ని. సో ఇవే స్ట్రాంగ్ వేవ్స్. ఖచ్చితంగా ఎక్కువ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే డ్యామేజ్ ఆర్ హ్యూమన్ లాస్ ఆర్ ఫైనాన్షియలీ లాస్ ఆర్ లాస్ టు అవర్ రిసోర్సెస్, ఏదైనా అంటే మన బిల్డింగ్లకి వీటికి ఏదైనా ఏది నష్టమైనా నష్టాన్ని అంటారు. సో డిస్ట్రక్షన్ అనమాట అది. ఇది అని అందరూ ఏం చేస్తారు, పీ పెడతారు, కానీ అదే ట్రాప్. ఎక్కడ అది పీ కాదు, ఎస్ కాదు, ఎల్ వేవ్స్. దాని పేరు మాత్రమే లవ్ కానీ బట్ చాలా డిస్ట్రక్షన్ చేస్తాయి ఇవి. సో ఇవి ఇక్కడి నుంచి టచ్ చేసిన తర్వాత ఎక్కువ డిస్ట్రక్షన్ మన ఎర్త్ మీద ఎర్త్క్వేక్స్ వల్ల వచ్చే ఎక్కువ డిస్ట్రక్షన్ ఏ వేవ్స్ వల్ల అంటే ఎల్ వేవ్స్. సో ఎల్ వేవ్స్ ఏం చేస్తాయంటే పీ వేవ్స్ ఇచ్చిన ఎస్ వేవ్స్ ఇచ్చిన సంకేతాన్ని సర్ఫేస్ దగ్గర, అవి ఎక్కువ లోతుకి వెళ్ళలేవు కదా, ఉపరితలంలోనే అందిపుచ్చుకుని మొత్తం మన క్రస్ట్ని అంటే మన కింద ఉండే భూమిని అన్నిటినీ ఒక్కసారి ఊపేసి కదిలి పడేస్తాయి. సో ఇది ఎల్ వేవ్స్. ఇగోండి ఎల్ వేవ్స్, దే ట్రావెల్ ఇన్ దిస్ వే. ఇక్కడ ఇంకో మళ్ళీ ఫిజిక్స్కి వద్దాం. ఇక్కడ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఈ రెండు పదాలు మీరు ఫిజిక్స్లో చదివే ఉంటారు. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదొక మీడియం అనుకోండి, సమ్ మీడియం, లైట్ ఏదో మనం పాస్ చేసాము, ఇది ఏంటవుతుంది, ఐదర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది లేకపోతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. మన అద్దం, సూర్యుడు ఎండలో ఉండేటప్పుడు అద్దం ఒకటి పెడితే దాని రిఫ్లెక్షన్ ఏమవుతుంది, పక్కన వేరే కార్ల మీద రోడ్డు మీద ఎక్కడో పడుతుంది. అంతెందుకు మన ఎండలో బాగా వెళ్ళేటప్పుడు వాచ్, దేనికైతే కొంచెం ఏంటి స్టీల్ వాచ్ లేకపోతే నువ్వు గ్లాస్ ఏదైనా వెళ్తే మన వీటి రిఫ్లెక్షన్ ఎక్కడో వేరే వాళ్ళ మొహాల మీదో బ్యాగుల మీద ఎక్కడో కార్ల మీదో వీటిని పెడుతుంది. దీన్ని రిఫ్లెక్షన్ అందరికీ తెలుసు. ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇదొక మీడియం, ఓకే, ఇక్కడ నుంచి వేవ్ ట్రావెల్ చేసింది, ఈ మీడియం టచ్ చేసిన తర్వాత దాని డైరెక్షన్ యాంగిల్ మార్చేస్తుంది. అది అంటే ఇగోండి ఇదొక మీడియం ఉంది అంటే ఇది సాలిడ్ అనుకోండి, సాలిడ్ మీడియం, ఇది ఇక్కడ కిందన లిక్విడ్ ఉంది, ఇక్కడ ఒక ఎల్ వేవ్ని పంపించాం, ఇది ఏం చేస్తుంది, ఇక్కడి వరకు ఈ యాంగిల్లో వస్తుంది,
ఇక్కడ నుంచి దాని యాంగిల్ మార్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా గ్యాసెస్ ఉంటే దాని యాంగిల్ ఇంకా మార్చేస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ ద అండ్ ఫ్రమ్ విచ్ యాంగిల్ ఆఫ్ పాసెస్, అంటే ఆల్ ద 3 మీడియమ్స్లో దాని యాంగిల్ మారిపోతుంది. ఇది రిఫ్రాక్షన్ అనమాట. సాలిడ్స్లో ఉన్నప్పుడు ఒక రకం యాంగిల్లో బిహేవ్ చేస్తుంది. అనుకున్న ఎల్ వేవ్స్ ట్రావెల్ త్రూ ఆల్ ద మీడియమ్స్ అని. లిక్విడ్స్లో వచ్చేసరికల్లా ఇలా వస్తుంది, కాస్త ఇలా వంగుతుంది. ఇంకా నెక్స్ట్ వేరే మీడియం ఉంటే అక్కడి నుంచి ఇంకొక టర్న్, ఇంకొక షార్ప్ బెండ్ తీసుకుని వెళ్తుంది. సో ఎల్ వేవ్స్ are called refractive waves because they change their angles while traveling different mediums. But P waves doesn't do that. ఇవేం చేస్తాయి, ఎందుకంటే మనం చూసాం కదా ఎల్ వేవ్స్ ఓన్లీ సర్ఫేస్ వేవ్స్, ఓన్లీ అది ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. అందుకే ఎల్ వేవ్స్ ఆర్ కాల్డ్ సర్ఫేస్ వేవ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఇది రిఫ్లెక్షన్. మీరు ఫిజిక్స్లో నేను ఇందాకలే చెప్పాను, మా జాగ్రఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఈ రిఫ్రాక్షన్, పీ వేవ్స్ బిహేవ్ ఇన్ అ రిఫ్రాక్టివ్ వే, రిఫ్రాక్టివ్ మేనర్. మీకు ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు, విచ్ వేవ్స్ ఆర్ ఈవెన్ కాల్ రిఫ్రాక్టివ్ వేవ్స్ అంటే, సారీ ఎల్ వేవ్స్, పీ వేవ్స్ కాదు, ఎల్ వేవ్స్. బికాస్ సింపుల్, మీడియం చేంజ్ అవుతుంది బట్టి వాటి యాంగిల్స్ మార్చేస్తూ ఉంటాయి. సో ఎల్ వేవ్స్ ఆర్ refractive waves. So this is the way how L waves travel. ఇప్పుడు మనం చూసాం P waves, S waves and L waves. P waves are the primary or longitudinal waves. Because they are the primary ఎందుకంటామంటే they are the first one to hit the seismograph. Next, they travel direction and velocity will be in the same direction. Next, S waves. S waves are called transverse waves. ఎందుకంటే velocity, they are the second one to touch the seismograph. వీటిని transverse waves ఎందుకంటామంటే because direction and velocity are in perpendicular direction. అంటే if దాని డైరెక్షన్ ఇలా ఉంటే దాని velocity పైకి ఉంటుంది. So they are called transverse waves. And next, L waves. L waves are called surface waves. They travel in all the mediums, but they cannot travel in the depths, in the deeps. S waves cannot travel in liquids, solids and gases. The S waves travel only in liquids. P waves, all the 3 mediums. L waves also, all the 3 mediums. But these are only surface waves. అంటే ఉపరితలం మాత్రమే ఉంటాయి. ఎక్కువ డిస్ట్రక్షన్, who causes more destruction in the earthquakes, అంటే which wave do cause more destruction అంటే మన L wave. L wave is also called love wave. Why? Because it's in the top layer of the earth. So it reaches when P waves and S waves touch surface rocks or surface of the earth, from there L waves will start. Okay, but they are different waves, మూడు వేరు. సో ఇది మన వేవ్స్. దీన్ని బట్టి మనకేం తెలిసింది, ఇవి ఎలా ట్రావెల్ చేస్తుంటే వీటి ఎర్త్ లోపల ఇందాక ఏం చూసాం మనం, ఈ పీ వేవ్ వైల్ క్రాసింగ్ త్రూ అంటే ఇన్ డెప్త్స్లో ఎర్త్ ఎక్కువ డీపెస్ట్ పాయింట్లోకి వెళ్తూ ఉంటే వాటి వెలాసిటీ పెంచింది. వెలాసిటీ ఇందాక ఏం చెప్పాము, వైల్ పాసింగ్ ఇన్ ద ఇట్ విల్ ఇంక్రీజ్ వెలాసిటీ ఇన్ డెప్త్. సేమ్ డైరెక్షన్లో వెళ్తే జనరలీ వెలాసిటీ తగ్గిస్తుంది. బట్ పీ వేవ్ లక్షణం ఏంటంటే బాగా లోపల వెళ్ళే కొద్దీ దాని వెలాసిటీ స్పీడ్ పెంచుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఎర్త్ ఇంటీరియర్ మధ్యలోని అది ఒక లిక్విడ్ కాదు, మాల్టన్ కాదు, సాలిడే అని. బికాస్ పీ వేవ్, బికాస్ ఆఫ్ ద పాత్ ఆఫ్ పీ వేవ్ టెల్స్ అస్ దట్. సో అగైన్ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. ఎల్ వేవ్స్ అయితే అసలు డెప్త్లు మర్చిపోండి, ఓన్లీ టాప్ లేయర్స్ సర్ఫేస్ మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం పీ వేవ్స్, ఎస్ వేవ్స్ మాత్రం ఓన్లీ 2900 కిలోమీటర్స్ వరకు వాళ్ళ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. ఎల్ వేవ్స్ డోంట్ గో డీపర్ ఇన్ టు ఎర్త్.
మనం చూసాం కదా, ఎల్ వేవ్స్ ఓన్లీ సర్ఫేస్ వేవ్స్, దట్ డజంట్ గో డీపర్. దే ఆర్ కాల్డ్ సర్ఫేస్ వేవ్స్. దస్ దే టెల్ దట్ ఎర్త్ బిహేవ్స్ యాజ్ ఎ సాలిడ్. పీ వేవ్స్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎర్త్ కోర్ ఇంటీరియర్స్లో సెకండ్ లెవెల్లో ఎర్త్ పైన క్రస్ట్ అంతా పైన అంతా గట్టిగా ఉన్నా, నెక్స్ట్ లెవెల్ ఏంటి, సెమీ మాల్టన్ అనమాట. అది ఎలా తెలిసింది మనకి వేవ్స్ వల్ల, బికాస్ ఎస్ వేవ్స్. ఎస్ వేవ్స్ దేంట్లో ట్రావెల్ చేస్తాయి, ఓన్లీ లిక్విడ్స్లో. ఎస్ వేవ్స్ గ్యాస్లో ట్రావెల్ చేయలేదు, మళ్ళీ నువ్వు సాలిడ్స్లో ట్రావెల్ చేయలేదు. సో ఎస్ వేవ్ వల్ల ఏం తెలిసింది, ఓకే ఫస్ట్ పార్ట్ మనకి తెలుసు క్రస్ట్ ఈజ్ హార్డ్ సాలిడ్. ఎస్ వేవ్ కిందకి వెళ్ళిందంటే ఇక్కడ లిక్విడ్ ఉంది అంటే మనం దేని మీద నించున్నామో దాని కింద ఏదో సమ్ లిక్విడ్ లాంటి మాల్టన్ లాంటిది ఉంది. కానీ ఓకే అక్కడ ఈవెన్ పీ కూడా ట్రావెల్ చేస్తుంది, సరే ఓకే. ఇంకా ఎస్ని ముందుకు పంపించారనమాట. ఎస్కి ముందు పంపిస్తే ఇంక ఎస్ రివర్స్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ ఇంక ట్రావెల్ చేయలేదు. కానీ పీ మాత్రం ఇట్ ట్రావెల్డ్. సో ఆ సైంటిస్టులకి ఏం అర్థమైందంటే పైన క్రస్ట్ సాలిడ్గా ఉంది, కింద క్రస్ట్ కింద మాల్టెన్ ఉంది, దాని కింద మళ్ళీ సాలిడ్ ఉంది. అదే మన కోర్ అనమాట. ఐల్ షో యూ. ఇదిగోండి ఈ డయాగ్రామ్ చూడండి. ఇది మన ఎర్త్ని ఒక పీస్ కింద కట్ చేసాం అనుకోండి, ఒక చిన్న కేక్ ముక్కలాగా బాల్ని. సో ఇవి పీ వేవ్స్, ఈ రెడ్వి పీ వేవ్స్ అనమాట. పీ వేవ్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి, స్ప్రింగ్ లాగా కొంచెం ముందుకు వెళ్తాయి వస్తాయి, ముందుకు వెళ్తే వస్తాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బిహేవింగ్ ద సేమ్ వే. ఇగోండి ఇలా ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ వరకు ఇలా వచ్చింది, మళ్ళీ వెనకాలకి వెళ్ళింది, మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ వెనకాల మళ్ళీ ముందుకు వెళ్ళింది. పీ వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి. ఎస్ వేవ్స్ ఎందుకంటే ఇది సాలిడ్ పైన, నెక్స్ట్ ఈజ్ సెమీ లిక్విడ్, అగైన్ నెక్స్ట్ ఈజ్ సాలిడ్. ఇది పీ వేవ్స్. ఎస్ వేవ్ ఏమయ్యాయి, ఇక్కడ వరకు వచ్చాయి, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయి. ఎందుకంటే ఇదంతా మళ్ళీ సాలిడ్. ఎస్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ ఇన్ సాలిడ్స్. సో ఈ బ్లూ లైన్ చూసారా, మళ్ళీ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాయి బికాస్ ఇక్కడ సెమీ మాల్టన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇవి ఎల్ వేవ్స్. ఎల్ వేవ్స్ ఏంటి, ఓన్లీ సర్ఫేస్కే కదా, సో అక్కడతో ఆగిపోయి. ఇది పీ వేవ్, ఇది డెన్సిటీ అనమాట. సారీ ఎల్ వేవ్స్ కాదు, దిస్ ఈస్ అ డెన్సిటీ. దిస్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్. సో ఎస్ వేవ్స్, పీ వేవ్స్. సో దీని ప్రకారం ఇంకా ఇది ఒక ఎవిడెన్స్, ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ విచ్ ఎర్త్ గేవ్ అస్. మనం చేసినవి ఏంటి, ఓన్లీ ఒక మైన్ డీపెస్ట్ ఒక మైన్ తవ్వేము, తర్వాత ఒక ఆయిల్ బోర్, ఓషనిక్ బోరింగ్ అనమాట. దీంతో ఏం అర్థమైందంటే ఎర్త్లో మనం డెప్త్ ట్రావెల్ అయ్యే కొద్దీ టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఎంత లోపలికి వెళ్తూ ఉంటే అంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. హౌ డిస్టెన్స్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ది ఎర్త్, టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్. టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆబ్వియస్గా ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎర్త్ కోర్ ఈజ్ 6000 kilometers deep.